ఆసిఫాబాద్ రెబ్బైన మండలంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రెబ్బెన మండలంలో పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే కోవా లక్ష్మి, జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు హాజరయ్యారు. ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క రాకుండా శంకుస్థాపన చేయవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు వాగ్వాదానికి దిగారు. రెబ్బెన మండలంలోని గ్రామ పంచాయతీ రాంపూర్, పులికుంట, పైకాజీగూడ బీటీ రోడ్డు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కని ఆహ్వానించలేదని మండిపడ్డారు. ప్రోటోకాల్ను ప్రజాప్రతినిధులు, అధికారులు విస్మరించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెబ్బెన మండలంలో రాంపూర్ గ్రామ పంచాయతీలో ఐటీడీఏ పరిధి నుండి 1,40,00,000 రోడ్డు శాంక్షన్ కావడం జరిగింది. దాంతోపాటు మండల్లో వివిధ గ్రామ పంచాయతీలలో ఇంకో 3 రోడ్లు శాంక్షన్ కావడం జరిగింది. ఇట్టి శాంక్షన్ చేసిన రోడ్లను ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఇన్ఫర్మేషన్, ప్రోటోకాల్ ప్రకారం ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాటిని శంకుస్థాపన చేయాలి. మా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ప్రజల కోసం, సౌకర్యార్థం కోసం ఈ రోడ్డు విషయాలలో 9 తారీఖు వస్తారని మా శ్యామ్ నాయక్ సార్ గారికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది.